ఫంక్షన్ సారంగి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు పెట్టుకుని ఒక అవార్డ్ ఫంక్షన్ సినీ రంగానికి ఇవ్వాలని ఉద్దేశించినటువంటి ఒక ఉద్దేశానికి ఫస్ట్ ఇక్కడికి రావడానికి అంటే వేదిక మీద ఉన్న అతిథులు ఒక సపోర్ట్ అయితే, మేము వచ్చేదాకా ఆ కూచిపూడి నృత్యాలు భరతనాట్యం నృత్యాలు చేసిన ఆ పిల్లలందరికీ వస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆ తల్లిదండ్రులకు. ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాటే వన్ పర్ఫార్మ్ చాలా మంది చాలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మేము కొన్ని చూడగలిగినాం, తొందరగా కలిగలిగినాం. కానీ వాళ్ళందరికీ మా కళాకారులందరి తరఫున సినీ ఇండస్ట్రీ తరఫున మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్. మరి అలాగే మీకోసం నవ్వించడానికి రెండు డైలాగ్ చెప్తాను, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. నచ్చడమా నచ్చింది అవార్డు తీసుకొని పోయిందని. నమస్కారం సార్ శర్మ గారు, నమస్కారం సార్. అయితే మీరందరికీ ఒక చిన్న ఒక పాట అంటే కామెడీలో ఇంక్లూడ్ చేస్తా. నాకు గుర్తింపు తెచ్చింది తీసుకోలే 2 లక్షల కట్టిన ఎంతమందికి తెలుసు. చేతులు చెప్తే సపోర్ట్ చెప్తే పర్సంటేజ్ చెప్తున్నా, అందరికీ తెలుసు. మీరందరూ అల్లులు నేను అర్థము లేడీకి డబ్బేస్తున్నాను అనుకోండి. ఎందుకు వస్తుంది అని నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు వస్తుంది అని మీరు అడగాలి, ఓకేనా? ఏ పండుగ నా కూతురు నా దగ్గరికే వస్తుంది 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 తీసుకోలే 2 లక్షల కట్నం. ఆ తర్వాత మీ అందరూ తెలుసు చంద్రబాబుతో చేసిన మ్యాజిక్లు జిమ్మిక్లు అన్ని కూడా ఇవన్నీ. తర్వాత మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చాక ఒక శతమానం భవతి నేషనల్ అవార్డ్ ఫిలిం, ఆ తర్వాత కొండపల్లి నేషనల్ అవార్డ్ ఫిలిం, రేపు రాబోతున్న బలగొప్పు మంచి సినిమాలు నాకు పడ్డాయి. అందులో మీకు గుర్తుండే డైలాగ్ నేను 2 చెప్తా. దీని అమ్మ జీవితం అన్ని మర్చిపోనికే మందేస్తాం, కానీ మందేసినాక అన్ని గుర్తుకొస్తాయి. చూడు అందరికీ గుర్తుకొచ్చినాయి చాలా కథలు. సో ఫస్ట్ మైండ్ చేసినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ది బలగం కావచ్చు. చాలా మంది బలగం తర్వాత నాకు అవార్డ్స్ ఇవ్వడానికి వస్తే నేను నెమ్మదిగా తిరస్కరించిన. ఈ అవార్డును ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, కాజా భయ్య నేను సినిమా థియేటర్ నాది వస్తుందని చెప్పగానే ప్రతి ప్రివ్యూకు తను వచ్చి కూర్చునేవాడు. అబ్బా డైరెక్టర్ మనోడైతే ఎంత మంచిగా ఉంది, నీకు కొంచెం ఇస్తే ఎంత బాగుంది, ఈ టాలెంట్ ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అడిగి తెలుస్తా లేదా. ఇట్లా మాట్లాడుతుంటే నాకే రోమాలు నీకు గుర్తుకొస్తుంది. అలే బాబు సినిమాతోని మళ్ళీ మీ ఇళ్ళకి వస్తున్నాను. నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆ అవార్డ్ ప్రదానం చేయబోతున్నారు. Starting Film Awards 2024 award. చూస్తున్నాను. నీ మొదటి గుర్తింపు నా మొదటి గుర్తింపు అంటే నీ మొదటి కష్టం నాకు నన్ను కూడా గుర్తించినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. చాలా ఇష్టంగా మంచి సినిమాకి వచ్చిన గుర్తింపు అని ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాగార్జున గారికి, మిగతా ప్రొడ్యూసర్స్కి, ఈ సినిమాకి అన్ని విధాలు సహకరించిన మామిడి కృష్ణన్నకి, నా గురు అండ్ మా అన్న వేణు అన్నకి, అన్నతో పని చేసినాను. ఆహాలో నుంచి అద్భుతమైన స్పందన వచ్చిన అందరికీ ప్రేక్షకులకి అంటే నాకు వ్యక్తిగతంగా చాలా మంది చాలా మంచి సినిమా చూసిన ప్రశంసలు అందించారు. వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న. మీ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుందో అనుకున్నావు కాజా అన్న, అద్భుతంగా జరిగిందన్న. చాలు రవి అన్న ఉన్న సేమ్ టైం కాజాల షా అన్న అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ చేసేది. మీరు అనుకున్నట్టు నెక్స్ట్ ఎక్కడ అనుకుంటున్నారు అది కూడా సక్సెస్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కూడా. Sorry you guys have been standing for so long, so I'll keep it really short. I would like to thank sir for organizing this and for Sarangi Film Award. This is my first award, hopefully many more to come. I would like to thank my producer Raghavendra Rao Garu for recognizing me and
giving me this role. And my writer, director, cinematographer, Shekhar Garu. Get the talent of now. Because writers write such things, we get the scope to perform. So thanks a lot. And my family, my mom, my sister and my husband. Because of all their support, I'm here. Thank you everyone. సింగర్ వచ్చారని చెప్పేసి మ్యూజిక్ కొంచెం పొడిగిస్తే బాగుంటుంది అని పొడిగించినట్టున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. కొంచెం నర్వస్గా ఉంటే ఆ మ్యూజిక్ వస్తున్నందుకు ఏదో మ్యూజిక్ వస్తుంది అంటే అలా ఆగిపోయాను. అందరికీ నమస్కారం. అవార్డ్స్ సంవత్సరాల కిందట మా ఇంట్లో చెప్పేసి వచ్చేసాను హైదరాబాద్కి. పాటతోనే ఉంటా, పాటతోనే బ్రతుకుతా, పాడుతూనే ఉంటా. అది నా గోల్. బట్ ఎలా రావాలి అనేది నాకు తెలీదు. సంకల్పం గట్టిదైతే భగవంతుడు ఖచ్చితంగా తోడవుతాడు అనేది నా విషయంలో జరిగింది అనుకుంటాను. నేను ఎప్పుడు ఇండస్ట్రీని నమ్ముకొని భగవంతుడిని నమ్ముకొని వచ్చేసాను హైదరాబాద్కి. ఈరోజు ఇంతమంది ముందు ఇలా అవార్డు వచ్చింది అంటే ఇది నా తొలి మెట్టు. నా సక్సెస్లో ఇది నా ఫస్ట్ స్టెప్. నేను ఎదిగే ప్రతి ఒక్క మెట్టుకి ఫస్ట్ మెట్టు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది నాకు బూస్టింగ్ ఇస్తుంది. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీ అనేది నాకు చాలా నాకు లగ్గం మూవీలో నేను పాడిన ఉండలేని అమ్మి అనే పాటకి నాకు ఈ అవార్డు వచ్చింది. చేతుల్లో రేఖల్లా చీరావే నా కల్లా చెక్కావే అందంగా నన్నే నిలువెల్లా ఎరుపెక్కే చెక్కిల్లా ఎడతెగని ఎక్కిల్లా కనుగొన్నాను వచ్చి కబురే నువ్వే 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 నా నసీబు నువ్వే 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 ప్రేమవే ఉండలేనే అమ్మి ఉండలేనే నిన్ను వీడి నిమిషం నేనే. థ్యాంక్ యూ. ఆడే కలరాతే రాసే ఉంది ఊరూరా తిరిగేటి జాకే అయినా ఆ పేరింటే నీకి యాదొస్తుంది. జంబై 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 జంబైరో అరగజలు గట్టి గల్లు గల్లు చిందేరో యాడి యాడి తర్బేట హుషారే యాడి యాడి. థ్యాంక్ యూ. డిఓపి కూడా పంచతంత్ర కథలకు డైరెక్టర్ గా పనిచేశారు. గంగమూరి శేఖర్ గారు బెస్ట్ సినిమాటోగ్రఫీ సంసార కావలే సినిమాకి ఈ అవార్డు రావడం జరుగుతుంది. ఇయర్స్ నుంచి తను ఫిల్మ్ ఇండస్ట్రీకి అవార్డు రావడం జరుగుతుంది. బెస్ట్ రిటర్న్ కాకుల సాంగ్ గారు ఒకసారి మా కోసం మీ ఇష్టమైన సాంగ్ ఒకసారి పాడాలి. ఓకే సారీ సారంగి ఫిల్మ్ అవార్డ్స్ 2024 అచ్చ తెలుగు పదం, మంచి వాయిద్యం, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫస్ట్ టైం తను ఈ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. కాజాబాయ్, మీ మొదటి మెట్లో మాకు అవార్డు ఇచ్చి మీ లైఫ్లో మా లైఫ్లో గుర్తుండేటట్టుగా ఈ అవార్డు ఫంక్షన్ చేసావు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ముఖ్యంగా నాకు బాగా గుర్తుంటుంది, ఎందుకంటే మా మీద నా పాటలు అయితే వినుంటారు. నా పాటలు ఏంటనేది నేను చెప్తా. ఈ పాటలు ఈమె రాసిందా అని అనుకుంటారు మీరు. ఇప్పుడు మా కోడలు కూడా నా పాట మీద డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడే చెప్పింది మా జరిగిన చెంకీలా ఈ పాట కోసం గాను నాకు ఈ గేయ రచయితగా, ఉత్తమ గేయ రచయితగా దసరా సినిమా కానీ అవార్డు ఇచ్చారు. దానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను రాసిన బలగం సినిమా నుంచి ఇద్దరు మిత్రులకు ఇక్కడ బెస్ట్ కమెడియన్ అండ్ బెస్ట్ సపోర్ట్ అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. బలగం సినిమాలో పాటలన్నీ నేను రాసిందే. నా పాట ఇప్పుడు నా పేరు మీరు ఓహో ఏందా అనుకుంటారేమో.
సరే, నాకు అవార్డు ఇప్పించినటువంటి ఆ పాట చాకు లెక్కుండే తోడే ఈ సిల్క్ బారు ఇచ్చి పడేద్దాం, చెల్పుచ్చి పడేద్దాం, ఎవడంట పక్కన చూద్దాం, ధూమ్ధాం దోస్తాం ఇరగ మరగ చేద్దాం, ధూమ్ధాం దోస్తాం ఇరగ మరగ చేద్దాం. ఇంకా నాకంటూ బాగా గుర్తింపు తెచ్చిన పాటలు నీలపురి గాజుల ఓ నీలవేణి అంటూ రాస్తే అది నాకు విజిటింగ్ కార్డుగా మారింది సినిమా ఇండస్ట్రీలో. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు రాసాము. ఈ రోజుల్లో ఫస్ట్ హాఫ్, ప్రేమ కథ చిత్రం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఇట్లా అన్ని సినిమాలు రాసుకుంటూ వీడెవరో బాగానే రాస్తున్నాడు అని మొత్తం అందరూ ఒకసారి తిరిగి చూసేటట్టుగా బొమ్మోలే ఉన్నది రపోరి బొంబాటు గుండిరా నారి, లడ్డోలే ఉన్నది రగోరి లై లైల పప్పు గల్ది ప్యారి అని లై సినిమాలో ఆ పాట రావడం, అక్కడి నుంచి నా ప్రయాణం ఆగకుండా నా పాటల ప్రయాణం సాగడం అందరూ చూస్తున్నది. ఆఖరికి క్రికెటర్స్ కూడా టిక్ టాక్ చేసేదాకా వచ్చి నాకంటూ ఒక ప్రపంచ స్థాయిలో పేరు వచ్చిన పాట బంటూ గానికి 22 బస్సుల మస్తు కటౌట్, బచ్చాగాంల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు, కిక్కే జల్లకవో నైట్టు, ఎక్కి డొక్కు బుల్లెట్టు, సందుల మందు కోసం ఎతుకుతంటే రూటు, సిల్పు చీర కట్టుకోని చిల్లు బీరు మెరిసినట్టు, పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిళ్ళ పెట్టినట్టు, బంగ్లా మీద నిలిసోనుందిరో ఓ సంద మామ సుఖదాగక చక్కరొచ్చెరో, ఏ మందం మామ ఇంక లెక్క దుంకుతుంటెరో, ఆ సంద మామ దుంకి జారి చిక్కుకుందిరో, నా దిల్లుకు మామ. నెక్స్ట్ రాములా రాములా నా పానం తీసిందిరో. ఆ తర్వాత కంగ్రాచులేషన్స్ సారంగి ఫిలిం అవార్డ్స్ 2024 యువత బెస్ట్ కమెడియన్ అవార్డు లక్షణానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. చలిపెడతలేదా నీకు? చెప్పండిగా సరికాలం కదా అండి. ఎలా ఉన్నారు అందరూ? ఒక మంచి అవార్డ్ ఫంక్షన్ సారంగి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు పెట్టుకుని ఒక అవార్డ్ ఫంక్షన్ సినీ రంగానికి ఇవ్వాలని ఉద్దేశించినటువంటి ఒక ఉద్దేశానికి ఫస్ట్ ఇక్కడికి రావడానికి అంటే వేదిక మీద ఉన్న అతిథులు ఒక సపోర్ట్ అయితే, మేము వచ్చేదాకా ఆ కూచిపూడి నృత్యాలు, భరతనాట్యం నృత్యాలు చేసిన ఆ పిల్లలందరికీ వస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆ తల్లిదండ్రులకు. ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చి ఇంట్రెస్ట్, ఎందుకంటే నాటే వన్ పర్ఫామ్ చాలా మంది చాలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మేము కొన్ని చూడగలిగినాం, తొందరగా కలిగలిగినాం. కానీ వాళ్ళందరికీ మా కళాకారులందరి తరఫున, సినీ ఇండస్ట్రీ తరఫున మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్. మరి అలాగే మీకోసం నవ్వించడానికి 2 డైలాగ్ చెప్తాను, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నచ్చడం నచ్చిగా అవార్డు తీసుకుని పోయిందని. నమస్కారం సార్ శర్మ గారు, నమస్కారం సార్. అయితే మీరందరికీ ఒక చిన్న పార్ట్ ఆఫ్ అంటే కామెడీలో ఇంక్లూడ్ చేస్తా. నాకు గుర్తింపు తెచ్చింది తీసుకోలే 2 లక్షల కట్టిన ఎంతమందికి తెలుసు? చేతులు చెప్తే సపోర్ట్ చెప్తే పర్సెంటేజ్ చెప్తున్నా, అందరికీ తెలుసు. మీరందరూ అల్లులు, నేను అత్తమ్మ, లేడీకి తప్పేస్తున్నాను అనుకోండి. ఎందుకు వస్తుంది అని నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు వస్తుంది అని మీరు అడగాలి, ఓకేనా? ఏ పండుగ నా కూతురు నా దగ్గరికే వస్తుంది. తీసుకోలే 2 లక్షల కట్నం. ఆ తర్వాత మీ అందరూ తెలుసు చంద్రులతో చేసిన మ్యాజిక్లు, జిమ్మిక్లు అన్ని కూడా ఇవన్నీ. తర్వాత మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చాక ఒక శతమానం భవతి నేషనల్ అవార్డ్ ఫిలిం, ఆ తర్వాత కొండపల్లి ఒక నేషనల్ అవార్డ్ ఫిలిం, రేపు రాబోతున్న బలగంపు మంచి సినిమాలు నాకు పడ్డాయి. అందులో మీకు గుర్తుండే డైలాగ్ నేను 2 చెప్తా. దీని అమ్మ జీవితం అన్ని మర్చిపోనికే మందేస్తాం, కానీ మందేసినాక అన్ని గుర్తుకొస్తాయి. చూడు, అందరికీ గుర్తుకొచ్చినాయి చాలా కథలు. చెప్పిన మాట. సో ఫస్ట్ మైండ్ చేసినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ది బలగం కావచ్చు. చాలా మంది బలగం తర్వాత నాకు అవార్డ్స్ ఇవ్వడానికి వస్తే నేను
నెమ్మదిగా తిరస్కరించిన. ఈ అవార్డుని ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, కాజా భయ్య నేను సినిమా థియేటర్ నాది వస్తుందని చెప్పగానే ప్రతి ప్రివ్యూకు తను వచ్చి కూర్చునేవాడు. బా డైరెక్టరు మనోడైతే ఎంత మంచిగా ఉంది, నీకు చేస్తే ఎంత బాగుంది, ఈ టాలెంట్ ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అడిగి తెలుస్తా లేదా. ఇట్లా మాట్లాడుతుంటే నాకే రోమాలు నచ్చుకుంది. సింగర్ వచ్చారని చెప్పేసి మ్యూజిక్ కొంచెం పొడిగిస్తే బాగుంటుంది అని పొడిగించినట్టున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. కొంచెం నర్వస్గా ఉంటే ఆ మ్యూజిక్ వస్తున్నందుకు ఏదో మ్యూజిక్ వస్తుంది అంటే అలా ఆగిపోయాను. అందరికీ నమస్కారం. అవార్డ్స్ సంవత్సరాల కిందట మా ఇంట్లో చెప్పేసి వచ్చేసాను హైదరాబాద్కి. పాటతోనే ఉంటా, పాటతోనే బ్రతుకుతా, పాడుతూనే ఉంటా, అది నా గోల్. బట్ ఎలా రావాలి అనేది నాకు తెలీదు. సంకల్పం గట్టిదైతే భగవంతుడు ఖచ్చితంగా తోడవుతాడు అనేది నా విషయంలో జరిగింది అనుకుంటాను. నేను ఎప్పుడు ఇండస్ట్రీని నమ్ముకొని భగవంతుని నమ్ముకొని వచ్చేసాను హైదరాబాద్కి. ఈరోజు ఇంతమంది ముందు ఇలా అవార్డు వచ్చింది అంటే ఇది నా తొలి మెట్టు. నా సక్సెస్లో ఇది నా ఫస్ట్ స్టెప్. నేను ఎదిగే ప్రతి ఒక్క మెట్టుకి ఫస్ట్ మెట్టు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది నాకు బూస్టింగ్ ఇస్తుంది. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీ అనేది నాకు చాలా. నాకు లగ్గం మూవీలో నేను పాడిన ఉండలేనే అమ్మి అనే పాటకి నాకు ఈ అవార్డు వచ్చింది. చేతుల్లో రేఖలా చీరావే నా కల్లా, చిక్కావే అందంగా నన్నే నిలువెల్లా, ఎరుపెక్కే చెక్కిల్లా ఎడతెగని ఎక్కిల్లా, కనుగొన్నాను వచ్చి కబురేయాలా, నువ్వే 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 నా నసీబు, నువ్వే 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 ప్రేమవే, ఉండలేనే అమ్మి ఉండలేనే నిన్ను వీడి నిమిషం నేనే. థ్యాంక్ యూ. కలరాతే రాసే ఉంది ఊరూరా తిరిగేటి జాకే అయినా ఆ పేరింటే నీతి యాదొస్తుంది. జంబై 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 జంబైరో అరగజలు గట్టి గల్లు గల్లు చిందేరో, యాడి యాడి తర్బేట హుషారే యాడి యాడి. థ్యాంక్ యూ. డిఓపి కూడా పంచతంత్ర కథలకు డైరెక్టర్ గా పనిచేశారు. గంగమూరి శేఖర్ గారు బెస్ట్ సినిమాటోగ్రఫీ సర్కారీ నౌకరీ సినిమాకి అవార్డు రావడం జరుగుతుంది. నుంచి తను ఫిల్మ్ ఇండస్ట్రీకి అవార్డు రావడం జరుగుతుంది. బెస్ట్ రిటర్న్. కాకల శ్యామ్ గారు ఒకసారి మా కోసం మీ ఇష్టమైన సాంగ్ ఒకసారి పాడాలి. ఓకే సారీ సారంగి ఫిలిం అవార్డ్స్ 2024. అచ్చ తెలుగు పదం, మంచి వాయిద్యం, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫస్ట్ టైం తను ఈ ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. కాజాబాయ్, మీ మొదటి మెట్లో మాకు అవార్డు ఇచ్చి మీ లైఫ్లో మా లైఫ్లో గుర్తుండేటట్టుగా ఈ అవార్డు ఫంక్షన్ చేసావు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ముఖ్యంగా నాకు బాగా గుర్తుంటుంది, ఎందుకంటే మా దగ్గర నా పాటలు అయితే వినుంటారు. నా పాటలు ఏంటనేది నేను చెప్తా. ఈ పాటలు ఈమె రాసిందా అని అనుకుంటారు మీరు. ఇప్పుడు మా కోడలు కూడా నా పాట మీద డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడే చెప్పింది మా జరిగిన చెంకీలాంటి ఈ పాట కోసం గాను నాకు ఈ గేయ రచయితగా, ఉత్తమ గేయ రచయితగా దసరా సినిమా కానీ అవార్డు ఇచ్చారు. దానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను రాసిన బలగం సినిమా నుంచి ఇద్దరు మిత్రులకు ఇక్కడ బెస్ట్ కమెడియన్ అండ్ బెస్ట్ సపోర్ట్ అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. బలగం సినిమాలో పాటలన్నీ నేను రాసిందే. నా పాట ఇప్పుడు నా పేరు మీరు ఓహో ఏందా అనుకుంటారేమో.
సరే, నాకు అవార్డు ఇప్పించినటువంటి ఆ పాట చాకు లెక్కుండే తోడే ఈ సిల్క్ బారు ఇచ్చి పడేద్దాం, చెల్పుచ్చి పడేద్దాం, ఎవడంట పక్కన చూద్దాం, ధూమ్ధాం దోస్తాం ఇరగ మరగ చేద్దాం, ధూమ్ధాం దోస్తాం ఇరగ మరగ చేద్దాం. ఇంకా నాకంటూ బాగా గుర్తింపు తెచ్చిన పాటలు నిలపూరి గాజుల ఓ నీలవేణి అంటూ రాస్తే అది నాకు విజిటింగ్ కార్డ్ గా మారింది సినిమా ఇండస్ట్రీలో. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు రాసాము. ఈ రోజుల్లో ఫస్ట్ హాఫ్, ప్రేమకథ చిత్రం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఇట్లా అన్ని సినిమాలు రాసుకుంటూ వీడు కూడా బాగానే రాస్తున్నాడు అని మొత్తం అందరూ ఒకసారి తిరిగి చూసేటట్టుగా బొమ్మోలే ఉన్నది రపోరి బొంబాటు గుండిరా నారి, లడ్డోలే ఉన్నది రగోరి లై లైలప్ప బుగ్గల్ది ప్యారి అని లై సినిమాలో ఆ పాట రావడం, అక్కడి నుంచి నా ప్రయాణం ఆగకుండా నా పాటల ప్రయాణం సాగడం అందరూ చూస్తున్నది. ఆఖరికి క్రికెటర్స్ కూడా టిక్ టాక్ చేసేదాకా వచ్చి నాకంటూ ఒక ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చిన పాట బంటూ గానికి 22 బస్సుల మస్తు కటౌట్, బచ్చాగాంలో బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు, కిక్కే జాలకవో నైటు ఎక్కి డొక్కు బుల్లెట్టు, సందుల మందు కోసం ఎదుకుతంటే రూటు, సిల్కు చీర కట్టుకోని చిల్లు బీరు మెరిసినట్టు, పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిళ్ళ పెట్టినట్టు, బంగ్లా మీద నిలిసోనుందిరో ఓ సంద మామ సుఖదాగక చక్కెరొచ్చెరో, ఏ మందం మామ ఇంక లెక్క దుంకుతుంటెరో, ఆ సంద మామ దుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మామ. నెక్స్ట్ రాములా నా పానం తీసిందిరో.